రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ తో విడిపోయి దాదాపు 13 అవుతుంది. సెకండ్ మ్యారేజ్ చేసుకోకుండా ఇప్పటికీ ఒంటరిగా ఉంది. తన కొడుకు అఖీరా, కూతురు ఆద్య బాగోగులు చూసుకుంటూ ఉన్నారు. అయితే రెండో పెళ్లికి సంబంధించి ఆమె తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. అయితే ఈ సందర్భంగా ఆమె ఒక క్లారిటీ ఇచ్చింది. తాను సెకండ్ మ్యారేజ్ ఎప్పుడు చేసుకుంటానో కూడా తెలిపింది. రెండో పెళ్లి చేసుకోవడానికి తాను రెడీ అని చెప్పింది. అయితే ఇక్కడ ఒక చిన్న మెలిక ఉంది. మ్యారేజ్ చేసుకోవడానికి మరికొన్ని రోజులు వెయిట్ చేయాలట. తాను మ్యారేజ్ చేసుకోవడానికి రెడీనే అని, ఖచ్చితంగా రెండో పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది. మరో 2-3 ఏళ్లలో ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను అని స్పష్టం చేసింది. అయితే అప్పటి వరకు వెయిట్ చేయడానికి, ఇన్నాళ్లు మ్యారేజ్ చేసుకోకపోవడానికి కారణం కూడా ఆమె వెల్లడించింది. తన పిల్లల కోసమే ఆమె రెండో పెళ్లి చేసుకోలేదు అని తెలిపింది. అప్పట్లో రెండో పెళ్లికి సిద్ధమైన విషయం తెలిసిందే. ఎంగేజ్మెంట్ కూడా క్యాన్సిల్ చేసుకోవడానికి కారణం చెప్తూ, ఆ టైంలో తమ పిల్లలు అఖీరా, ఆద్య ఇంకా చిన్న పిల్లలు, వారికి కేర్ టేకర్ కావాలి. ఆ టైంలో వారికి తోడు ఉండాలి. తాను పెళ్లి చేసుకుంటే తన భర్తతో టైం కేటాయించాల్సి ఉంటుంది. ఇదే టైంలో ఇద్దరి పిల్లలు ఒంటరైపోతారు. ఇప్పటికే తండ్రి దూరంగా ఉంటున్నారు. తాను కూడా దూరమైతే వాళ్ళు ఒంటరి అనే ఫీలింగ్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇబ్బంది పడతారు అనే ఉద్దేశంతో మ్యారేజ్ చేసుకోలేదని చెప్పింది రేణు. మరో 2-3 ఏళ్లలో పిల్లలు పెద్దవుతారు, కాలేజ్కి వెళ్తారు. అప్పుడు వాళ్ళకి ఫ్రెండ్స్, లవర్స్ అనే కొత్త లోకం ఉంటుంది. వారితోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. పేరెంట్స్ మీద పెద్దగా డిపెండ్ అవ్వరు. కేవలం సపోర్టింగ్ కోసమే పేరెంట్స్ అవసరం అవుతారు. కానీ రోజంతా పేరెంట్స్ అవసరం లేదు. తన మ్యారేజ్ ని ఎంజాయ్ చేయగలుగుతాను. అందుకే ఎన్నాళ్ళు వెయిట్ చేస్తున్నాను అని తెలిపారు రేణు. మరో 2-3 ఏళ్లలో ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను. నాకు మ్యారేజ్ లైఫ్ కావాలి. అందరిలా నేను కూడా మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నానని చెప్పారు రేణు. అయితే నా పెళ్లికి సంబంధించి పిల్లలు కూడా పాజిటివ్ గా ఉన్నారు. వాళ్ళే మమ్మీ మ్యారేజ్ చేసుకో అంటున్నారు. నీవు ఎవరితో అయితే సంతోషంగా ఉంటావో, ఎవరు కేరింగ్ ని ఇష్టపడతావో వాళ్ళని పెళ్లి చేసుకో అమ్మా అంటున్నారు. తాను సిగ్గా ఉన్నప్పుడు వాళ్ళు ఫీల్ అవుతుంటారు. మ్యారేజ్ టైంలో వాళ్ళెప్పుడు పాజిటివ్ గానే ఉంటారని చెప్పింది రేణు. అయితే బద్రీ టైంలో పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ ప్రేమలో పడ్డారు. కొన్నాళ్ల పాటు సహజీవనం చేశారు. ఇదే టైంలో అఖీరా నందన్ జన్మించారు. ఆ తర్వాత మ్యారేజ్ చేసుకున్నారు. కూతురు ఆద్య జన్మించింది. ఆమె పుట్టిన 2 ఏళ్లకి విడాకులు తీసుకున్నారు. పవన్ రష్యా నటి అన్నా లెజర్నోవాని మూడో పెళ్లి చేసుకున్నారు. వీరికి కూతురు పోలేనా, కొడుకు మార్క్ శంకర్ కూడా ఉన్నారు.